హలో గాయ్స్, నేను మీ హారికని. ఏం చేస్తున్నారు ఏంది అని అనుకుంటున్నారా? అసలు ఆ వాటర్ ఏంది, ఆ వేలు పెట్టడం ఏంది, అసలు ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? అదే గాయ్స్, మన ఎండు రొయ్యల టమాటా ఫ్రై. అంటే ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్నా, ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసా, అంటే గోరువెచ్చగా చేసి అందులో సాల్ట్ వేసి ఎండు రొయ్యలను అయితే అందులో వేసా. ఆ ఎండు రొయ్యలకు ముందు ఇట్లా ముళ్ళులలా ఉంటుంది కదా, మూతి తోక అవన్నీ ఇరిచేసి వేసిన అందులో. కొంచెం అది స్మెల్ పోవడానికైతే ఉప్పు నీళ్ళల్లో కడుగుతున్నా. కడిగి ఫ్రెష్గానైతే తీసుకున్నా. టమాటా, మిర్చి, ఆనియన్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచింది అయితే కొంచెం బాగుంటుంది అనేసి ఫ్రెష్గా దంచేసి పెట్టుకున్నా అండి. ఇక ముందుగానైతే స్టవ్ వెలిగించిన, బౌల్ పెట్టుకున్నా. బౌల్ అయితే పెట్టినా. బౌల్ పెట్టినాక మళ్ళీ నూనె కొంచెం పోస్తున్నా. అది అందాజ పట్టుకొని పోసుకోండి, అంటే ఎంతకి ఎంత పడుతుంది అనేసి అందాజ కొద్ది అయితే పోసుకోండి. అంటే నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి కొంచెమే నూనె పోసేసిన. అందులో ఆవాలు వేస్తున్నా. కొంచెం నూనె వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు అంటే చిన్న ఒకటి వేస్తే మనకి ఇట్లా బబుల్ లాగా వస్తుంది కదా, అప్పుడు ఆవాలు తీసుకొని అందులో వేయాలి. ఆవాల తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్స్ వేసాను. వేసి అది కొంచెం ఒక బ్రౌన్ కలర్కి వచ్చేలాగా గోలించుకుంటున్నాను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి, సారీ. ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా పెట్టేస్తా. ఇక కొంచెం అవి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత జింజర్ పేస్ట్ వేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే దంచింది వేసిన తర్వాత టర్మరిక్ పౌడర్, పసుపు వేస్తున్నాను. పసుపు లైట్గా తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే మరీ పచ్చగా అయితే బాగుండదు కదా అని. పసుపు వేసిన తర్వాత టమాటా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉండే కదా అవి వేసిన. టమాటో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మొత్తం మిక్స్ చేయాలి, కలపాలి. స్టవ్ ఎక్కువ పెట్టేసి, స్టవ్ ఎందుకు ఎక్కువ పెట్టాలి అని అంటే కొంచెం పచ్చి స్మెల్ అన్నది పోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ తక్కువ పెట్టేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచాలి. అట్లా ఉంచిన తర్వాత తీసి అట్లా ఆవిరి పొగలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి, క్యాప్ పెట్టేసి. ఇట్లా పెట్టుకున్న తర్వాత తీసి కొంచెం డీప్ ఫ్రై లాగా అయిపోతుంది కదా, ఆ టైంలో మనం కారం తీసుకోవాలి, దానికి తగినంత కారం. కారం వేసినాక సాల్ట్ వేయాలి, ఉప్పు, దానికి తగినంత మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా. ధనియాల పౌడర్ వేసి మొత్తం టోటల్గా మిక్స్ చేస్తున్నా. టోటల్ మిక్స్ అయినాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేయాలి, క్యాప్ పెట్టేసి ఉంచాలి. మనం అల్లం ముందు వేసినాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది, కానీ కర్రీ అడుగంటుకుంటేనే మంచిగా అనిపిస్తుంది డీప్ ఫ్రై. క్యాప్ పెట్టేయాలి ఒక 5 మినిట్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ తీస్తే అట్లా అయిపోతుంది మొత్తం. ఎట్లా అనంటే టమాటా ఫ్రై లాగా అయిపోతుంది నార్మల్గా. టమాటా ఫ్రై లాగా అయిపోయినాక అందులో మనం కడిగి పెట్టుకున్న ఎండి రొయ్యలు ఉన్నాయి కదా, ఆ ఎండు రొయ్యలను వేసుకొని మొత్తం టోటల్గా కలపాలి. మనం కలుపుడు కంటే ఎక్కువ గంటను కొట్టుడే ఎక్కువ ఉంటుంది. మనం కూర వండుతున్నామంటే 4 ఇండ్లకి వినబడేలాగా ఉండాలి. మళ్ళీ అట్లా కలుపుతాం మనం, నార్మల్గా కాదు. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ వేసి తీయాలి. తీస్తే మంచి స్మెల్ వస్తుందండి, అసలు తిన్నట్టు అనిపిస్తుంది. ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు నోట్లో పడుతుందా అన్నట్టు ఉంటుంది.
మళ్ళీ ఒకసారి కలిపి ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా అట్లా వేసుకోవాలి. వేసుకొని టోటల్గా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ క్యాప్ పెట్టేయాలి. 2-3 మినిట్స్ అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసి క్యాప్ తీస్తే అప్పుడు మన రొయ్యలు టమాటా ఫ్రై అయిపోయినట్టే. అలా అయిపోతుంది. దానిపైన మన పచ్చి కొత్తిమీరాకు ఉంటుంది కదా, ఆ కొత్తిమీరాకుని వేసుకుంటే అయిపోయినట్టే మన రొయ్యల ఫ్రై. ఈ కర్రీని చపాతీలో కానీ వేడి అన్నంలో మనం వేసుకొని తింటేనే సామిరంగా మస్తు ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.